హే గైస్, ఇది నిన్నటి వీడియో అనమాట. మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏమో అని ఎర్లీ మార్నింగ్ బీచ్ కి అయితే స్టార్ట్ అయ్యా. బీచ్ అని చెప్పి మ్యాగీ తింటుంది అనుకుంటున్నారా? మ్యాగీ అండ్ బ్రెడ్ ఆమ్లెట్ తిని తర్వాత సేపు టైం అయితే స్పెండ్ చేసా. తనే తీరా బీచ్ అయితే చూసుకుని హాస్టల్ కి అయితే వచ్చేసా. ఇంకా హాస్టల్లో టిఫిన్ బజ్జీతో అయితే స్టార్ట్ చేసా. ఎలాగో లాస్ట్ డే కాబట్టి నాకు ఇష్టమైన అన్ని తినాలని ఫిక్స్ అయ్యి ఫస్ట్ అయితే బాదం పాల దగ్గరికి వచ్చి మంచిగా బాదం పాలు అయితే తాగేసా. ఆత్రం ఎక్కువైపోయి షర్ట్ మీద కూడా ఇంకా నెక్స్ట్ అయితే అన్నయ్య షాప్ కి అయితే వెళ్తున్నా. ఫస్ట్ అయితే చికెన్ రోల్ చెప్పుకొని మంచిగా అదైతే తినేసా. ప్రీవియస్ వీడియోస్ చూస్తే మోస్ట్లీ ఇక్కడే ఎక్కువ తింటా అనమాట రోల్స్. నేను ఈ మధ్య అన్నయ్య 2 కొత్త ఐటమ్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేశాడు. ఒకటి కొత్త పరాటా ఆల్రెడీ నేను నా వీడియోలో చేసా. ఇంకోటి అయితే చికెన్ శాండ్విచ్ అనమాట. ఆ రోజు వెళ్ళా కాబట్టి మంచిగా ఒకటి చెప్పుకొని అయితే తిన్నా. టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగా నచ్చింది. నాకు ఎప్పుడైనా టేస్ట్ నచ్చితేనే నేను ఆ ప్లేస్ ని రికమెండ్ చేస్తాను. చికెన్ శాండ్విచ్ అయితే చాలా చాలా బాగుంది. అట్ సైడ్ ఐటీ పీపుల్ కి బాగా హెల్ప్ అయింది అనమాట. ఈ ప్లేస్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది కాబట్టి టమ్మీ ఫుల్. ఫుడ్ ప్లేసెస్ లో బాగా మిస్ అయ్యే దాంట్లో రెడ్ వెల్వెట్ ఒక వీక్లీ ఒక్కసారి వచ్చి ఏదో ఒకటి తినేసి అయితే వెళ్తా. చికెన్ విక్స్ చెప్పుకొని మంచిగా అయితే తినేసా. ఇది 6 పీసెస్ 180 రూపీస్ వస్తాయి అనమాట. వర్త్ అని చెప్పొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా అరేబియన్ డిలైట్ అని ఏదో ఉంటే చాక్లెట్ అయితే తీసుకున్నా. ఇది ఒక 50 రూపీస్ పడింది. ఏంటంటే ఖర్జూరంలో బాదం పెట్టి చాక్లెట్ కోటింగ్ అయితే వేసాడు. దానిగా 50 రూపాయలు పెట్టానని ఫీల్ అయ్యా. తర్వాత ఫ్రైడ్ రైస్ కూడా తిన్నా. ఇంకా నూడిల్స్ అయితే ద బెస్ట్ ఇక్కడ. నాకు ఎంతో ఇష్టమైన ఫెర్రో రోచర్ కూడా తిన్నా. ఇంకో ఫేవరెట్ బుల్స్ అయితే దీన్ని మెల్ట్ చేసిస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. క్రీమ్ స్టోన్ లో ఐస్ క్రీమ్ కూడా తినేసి బస్ అయితే ఎక్కేసా. 10 o'clock కి ఫుడ్ కాబట్టి అని చెప్పి లైట్ గా టిఫిన్ చేద్దాం అనుకున్నా. బిర్యానీస్ అండ్ ఫ్రైడ్ రైస్ మాత్రమే ఉన్నాయంట. ఇంకా చచ్చినట్టు ఒక బిర్యానీ చెప్పుకుంది. హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయింది. దీంట్లో ఎంత ఆరక్షణ చేస్తున్నా కానీ బస్ ఎక్కక 2 గంటలు అయితే ఇచ్చాయి. కానీ ఫాలో చేయండి గైస్.